హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను గులాబ్ జామున్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నానండి, చాలా బాగా వచ్చింది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకొని ఒక బౌల్లో పోసేస్తున్నాను. ఈ గులాబ్ జామున్ మిక్స్తో చేయడము ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందేమో 2 టైమ్స్ చేశాను, బట్ మిల్క్ పౌడర్తో చేశానండి. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చింది, రెండోసారి చేసినప్పుడు కూడా చాలా చాలా బాగా వచ్చింది అనమాట. ఇప్పుడేమో గులాబ్ జామున్ మిక్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, పౌడర్ అయితే ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పచ్చి పాలను పోసుకుంటూ ఇదంతా కూడా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది అండి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెంటనే చిన్న చిన్న ముద్దల్లాగా మనము చేతిలోకి తీసుకొని మంచి రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుందాము, సాఫ్ట్గా ఉండేలాగా. ఇలా 2 చేతుల మధ్యలో వేసుకొని లోపల పొరలు పొరలుగా రాకుండా అంతా సాఫ్ట్గా వచ్చేలాగా మనమైతే ఈ విధంగా సైజ్ వచ్చేలాగా వేసుకొని అన్నీ ఒక ప్లేట్స్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదండి, 2 ప్యాకెట్స్కి ఇన్ని బాల్స్ అయినాయి. తర్వాత పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనము షుగర్ పాకం పట్టేసుకుందాము. నేనైతే 2 ప్యాకెట్స్కి 2 కప్పుల షుగర్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత 2 కప్స్ వాటర్ అయితే పోసేసుకుందామండి. 2 కప్స్ వాటర్ పోసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వాటర్ పోసేసుకోవాలి. కొంచెం వాటర్గానే ఉండాలి కాబట్టి పాకం అనేది 2 కప్స్కి 2 కప్స్ వాటర్, కొంచెం 2.5 పోసుకున్నా పర్లేదు. ఓకే, చూసారు కదా, మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని షుగర్ మాడిపోకుండా మనమైతే పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. 1 గంట తీసుకొని దాంతోపాటు ఇది కరిగేటట్లు బాగా కలిపేసుకోవాలి అండి. మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుందాము. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి, కొంచెం థిక్గా వస్తే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. ఓకే, ఇక్కడ చూడండి, 4 యాలకులు వేసాను. పౌడర్ వేసుకునే లేదండి, ఇలాచీ పౌడర్ నేనైతే దంచి వేసుకున్నాను అనమాట. మంచిగా కొంచెం కాగాలి. ఇది కాగిన తర్వాత కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉంచి మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, నెయ్యి నా దగ్గర లేకుండే, అది ఆప్షనల్ అనమాట కంప్లీట్గా. తర్వాత పక్కన పెట్టేశాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. కొంచెం వేడైన తర్వాత దీన్ని అయితే ఇక ఇందులోకి వేసేద్దాం 1 to 1. ఈ బాల్స్ అన్నీ ఇందులోకి వేసేద్దాం. ఈ బాల్స్ మనము చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయండి, చిన్నగానే చేశాను. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత కంప్లీట్గా పెద్దగా పొంగినాయండి. అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నాకు ఇలా పొంగుతాయి అని తెలిస్తే చేసేటప్పుడు ఇంకా కొంచెం చిన్నగా చేసి ఉండేదాన్ని రౌండ్ బాల్స్. సరే, ఇదైతే బోండాలు లెక్క అయినాయండి. చూసారు కదా, ఇందులో నేనైతే సోడా అది ఇది అసలు ఏమి వేయలేదు. నాకు అనిపించింది వాళ్ళు ఇందులో సోడా వేసి ఉంటారు, నెక్స్ట్ మైదాపిండి కలిపి ఉంటారు, తర్వాత బ్రెడ్లో వేస్తాం కదా అండి ఈస్ట్, అది వేస్తున్నారు అని. దాన్ని పిండి కలుపుతూనే తెలిసింది నాకైతే, దాని ఫ్లేవర్, టేస్ట్ అనేది, స్మెల్ ఇదంతా కూడా కలిసిందని నాకు అర్థమైపోయింది. అందుకని మనం ఏం వేయకున్నా సరే ఆ విధంగా పొంగినాయి. ఓకే, ఏదైతే నేను ఇప్పుడైతే ఇంకా ప్రిపేర్ చేద్దాము. రిమైనింగ్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాము. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలండి. లోపల పిండి ఉంటుంది కదా, ఆ పిండి అంతా కూడా మనకి ఉడకాలి కదా, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి మంచిగా. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి అన్నమాట. ఓకే, చూసారు కదండి, మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి, మరీ మాడిపోయేంత వరకు ఉంచుకోకూడదు. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందామండి. గులాబ్ జామున్లు అంటే ఎలా రావాలో అలా వచ్చినాయండి పర్ఫెక్ట్గా. కొంతమంది చేస్తే పగుళ్ళు రావడము, బరకగా రావడము అలాంటిది అయితే ఉంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
మిల్క్ పౌడర్తో చేసిన బాల్స్ ఉంటాయి కదా గులాబ్ జామున్స్, అదైతే ఇంకా ఆసం అండి, చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే వేసేద్దాము. కొంచెం గోరువెచ్చగా ఉన్న పాకంలో ఈ బాల్స్ అయితే వేసేద్దామండి. జస్ట్ 20 సెకండ్లో ఈ షుగర్ పాకాన్ని మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుందండి. జస్ట్ 20 సెకండ్లు అంటే 20 సెకండ్లు, 1 మినిట్ కూడా కాదు, అసలు తొందరగా అబ్జర్వ్ చేసుకుందండి. చాలా విచిత్రం అనిపించింది. నేను అనుకున్నాను ఎప్పుడు చేసిన వాటర్ అలా ఉంటుంది కదా షుగర్ పాకము, అలానే ఉంటుందేమో అనుకున్నా. ఒక్క చుక్క డ్రాప్ కూడా లేదండి. మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఒక్కొక్కటి ఇంకా డబల్ క్వాంటిటీ అయింది అనమాట సైజు. మూత పెట్టేసుకొని ఒక 20 సెకండ్స్ అట్లా ఉంచాను. చూసారు కదా ఎలా అయిపోయిందో, పెద్ద పెద్ద బోండాలు లెక్క అయినాయండి. కొంచెం కూడా షుగర్ పాకం అనేది మిగలలేదు, మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కంప్లీట్గా. ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, పట్టుకుంటే ఏడ ఇరిగిపోతాయో అనిపిస్తుంది. చూసారు కదండి ఎలా వచ్చినాయో, ఎంత సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్. కానీ ఒక్కటి తిని దాంతో ఆగలేమండి, ఒక 10 తినేయచ్చు ఒక్కసారి, అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంత ఈజీ రెసిపీ మిస్ చేసుకోకండి, ఇంట్లో హ్యాపీగా చేసుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.